నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఫైబ్రాయిడ్స్ అసలు ఇవి ఎలా ఉంటాయి? ఎందుకు వస్తాయి? ఎన్ని టైప్స్ ఉంటాయి? దాని గురించి చెప్పండి. అండి, ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో గడ్డలని. నార్మల్‌గా గర్భాశయం అనేది హాలో షేప్‌లో ఉంటుంది. అవును. అక్కడి నుంచి బేబీ ప్రొడ్యూస్ అవ్వడం, పీరియడ్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ హ్మ్. కొన్ని కండిషన్స్‌లో ఆ గర్భాశయం లోపల ఆ కండరాలు అనేది ఎక్కువగా పెరిగి గడ్డలు గడ్డలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. కొంతమందిలో చిన్న సైజులో ఉంటాయి. కొంతమందిలో ఎక్సెసివ్‌గా మల్టిపుల్‌గా ఉంటాయి. హ్మ్. ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటాయన్నమాట. హ్మ్. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి కామన్‌గా మయోమాస్ అంటుంటాం. లేదంటే యుట్రైన్ మయోమాస్ అని, లేదంటే లియోమయోమాస్ అని ఓకే. డిఫరెంట్ డిఫరెంట్‌గా పిలుస్తూ ఉంటారు. హ్మ్. నార్మల్‌గా చెప్పాలంటే గర్భాశయ గడ్డలని కామన్‌గా చెప్తుంటాం. హ్మ్. ఇంకా ఇది ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఫైబ్రాయిడ్స్ అనేటివి 4 టైప్స్‌గా ఉంటాయి. ఓకే. ఫస్ట్ వచ్చేసి గర్భాశయం లోపల భాగంలో పెరగడం. హ్మ్. గర్భాశయంలో 3 పొరలు ఉంటాయి. లోపలిది ఎండోమెట్రియం, మధ్య భాగం మయోమెట్రియం, బయటది పెరిమెట్రియం అంటాం. ఆ ఎండోమెట్రియంకి ఒక లేయర్ లాగా ఉంటుంది, సెరోజోమ్ లేయర్. ఆ సెరోజోమ్ లేయర్‌లో ఏమైనా గడ్డలు ఏర్పడితే అది సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. హ్మ్. కొంతమందికి గర్భాశయం బయట భాగంలో గ్రో అవుతూ ఉంటాయి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. మరి కొంతమందికి గర్భాశయం కండరాల్లో ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. అంటే మధ్య భాగంలో గడ్డలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇదొక టైప్. హ్మ్. ఇంకా రేర్ కేసెస్ లో గర్భాశయం బయట కానీ లోపల కానీ చిన్న కాడ ద్వారా అతుక్కొని ఉంటాయి. ఓకే. దీన్ని పెడెంక్లేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. హ్మ్. అంటే కాడ ద్వారా దానికి అతుక్కొని ఉంటాయి. అది ఏ విధంగా ఉండొచ్చు. ఓకే. బట్ ఇది ఆ టైప్ పరంగా కానీ, లేదంటే అది లొకేషన్ బట్టి సింటమ్స్ వేరీ అవుతూ ఉంటాయి. హ్మ్. కొంతమందిలో చిన్న ఫైబ్రాయిడ్సే ఉంటాయి. కొంతమందిలో మల్టిపుల్ గా ఉంటాయి. పెద్ద పెద్ద సైజులో కూడా ఉంటాయి. ఓకే. ఇది అదున్న లొకేషన్, నెంబర్, సైజ్ ని బట్టి వాళ్ళ లక్షణాలు అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి. ఓకే. అది ప్రాబ్లమాటిక్ లేదంటే డిజాల్వ్ అయిపోతుంది అనేది దాని ప్రకారంగానే ఆధారపడి ఉంటుంది. హ్మ్. సపోజ్ కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అనేటివి పెడెంక్లేటెడ్ గా ఉంటాయి. అంటే కాడ ద్వారా అతుక్కొని ఉంటాయి. ఓకే. ఆ కాడ ద్వారా అతుక్కున్న ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపల కానీ, లేదంటే గర్భాశయం బయట బాని ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం గా అనిపించదు. అంటే గర్భాశయం బయట ఉంది అనుకోండి, అది నార్మల్ గా ఉంటుంది. అదేం పెద్ద సిమ్టమ్స్ క్రియేట్ చేయదు. హ్మ్. బట్ కొన్ని చిన్న ఫైబ్రాయిడ్సే ఉంటాయి. ఓకే. స్మాల్ 1 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఆ హ్మ్. ఫైబ్రాయిడ్స్ ట్యూబ్స్ లాగా ఉన్నాయనుకోండి, అప్పుడు ట్యూబ్స్ అంటే బ్లాక్ అయిపోతాయి. ఓకే. ట్యూబ్స్ అంటే ఏంటి? గర్భాశయంని, అండాశయంని కనెక్ట్ చేసే ట్యూబ్స్ అనమాట. అవును. ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. హ్మ్. ఆ ట్యూబ్స్ నుంచే ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వడం కానీ, లేదంటే ఫెర్టిలైజేషన్ జరగడం కానీ హ్మ్. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఆ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అనుకోండి, వాళ్ళు ఎన్ని స్టేజ్‌లో అంటే 20స్, 30స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే ఆ మీటింగ్ స్పేస్ అక్కడ క్రియేట్ అవ్వదు. హ్మ్. ఐ మీన్ అక్కడ ఓపెన్‌గా లేదనమాట. అవును. ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. దాంతో పాటు ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల హెవీ బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ పడడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఓకే. ఇంకొంతమందికి ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయ ముఖద్వారంలో ఉంటాయి. అంటే సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటాం దీన్ని గూడా. సర్వైకల్. ఓకే. సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. హ్మ్. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో గర్భాశయంకి, ఆ ఎంట్రన్స్‌లో ఫైబ్రాయిడ్స్ అనేటివి ఉండిపోతాయన్నమాట. హ్మ్. అవేం జేస్తాయి? సివియర్ పెయిన్‌ని కలిగిస్తాయి. హెవీగా బ్లీడింగ్ అయ్యేలాగా ఉంటది దానికి. హ్మ్. ఇంకా దాంతో పాటు ఇంటర్‌కోర్స్ టైమ్‌లో పెయిన్‌ఫుల్‌గా ఉండేలాగా ఉంటుంది కొంతమందిలో. హ్మ్. మరికొన్ని ఫైబ్రాయిడ్స్ ఎలా ఉంటాయంటే చిన్నవైనా, పెద్దవైనా కూడా గర్భాశయం మధ్యలో ఉంటాయి. హ్మ్. అంటే ఎండోమెట్రియం దగ్గర అలా ఉంటాయి. ఓకే. ఇవేం చేస్తాయి? గర్భాశయం షేప్‌ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఓకే. ప్రాపర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి లైనింగ్ క్లియర్‌గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. హ్మ్. ఈ మధ్యలో ఇలా గడ్డలు ఏర్పడడం వల్ల ఆ లైనింగ్ డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. దాని ద్వారా వాళ్ళకి ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చేలాగా, అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 డేస్‌కి మళ్ళీ పీరియడ్స్ వచ్చేలాగా, హ్మ్. కొంతమంది జస్ట్ స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. పీరియడ్స్ అయిపోయాక మళ్ళీ బ్లడ్ కనిపించడం అంటాం. ఓకే. ఇది జస్ట్ స్పాటింగ్ లాగా ఉంటుంది. కొంతమంది మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయ్యేలాగా ఉంటుంది. హ్మ్. ఇవన్నీ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి వాళ్ళకి. పెద్ద పెద్ద క్లాట్స్ పడడం ఇవన్నీ ఓకే. ఉంటాయన్నమాట. హ్మ్. సో, ట్రీట్‌మెంట్ ఎలా? అంటే టెస్ట్‌లు ఎలా చేయించుకోవాలి మేడం? దానికేమైనా ప్రొసీజర్ ఉంటుందా? అండి. మెయిన్‌గా ఫైబ్రాయిడ్స్ అప్పుడు ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలో తెలుసుకోవాలి. ఆ! అసలు మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా అని అది చెప్పి. ఎలా ఏ తెలుసుకోవడం? విధంగా అంటే ఫస్ట్ పీరియడ్స్ అనేటివి రెగ్యులర్‌గా ఉన్నాయా లేదా? హ్మ్. హ్మ్. ఇర్రెగ్యులర్‌గా ఉండి ఇలా మంత్లీ ట్వైస్ పీరియడ్స్ అవుతున్నా, పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నా, ఓకే. లేదంటే నార్మల్ డ్యూరేషన్ కన్నా కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న కేసెస్‌లో, అంటే హ్మ్. మోర్ దాన్ 5 డేస్ కానీ, మోర్ దాన్ 8 డేస్ కానీ ఇలా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉండాలి. హ్మ్. దాంతో పాటు పీరియడ్ సమయంలో కలర్ చేంజ్ అవుతున్నా, బ్లీడింగ్ కలర్ కానీ, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అవుతున్నా కూడా, అంటే నార్మల్‌గా ఎవ్రీ 4 అవర్స్‌కి ప్యాడ్ చేయడం నార్మల్ అది. హ్మ్. బట్ కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా 1 ఆర్ 2 అవర్స్‌కి ప్యాడ్స్ ఫుల్ అయిపోతూ ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తుంటారు. హ్మ్. దీన్ని ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అంటాం. ఇలాంటి ఓకే. కేసెస్ కూడా చూసుకుంటూ ఉండాలి. హ్మ్. దీని తర్వాత పొత్తి కడుపులో బరువుగా అనిపించా, కిందకి లాగినట్టు కానీ అనిపించినా కూడా హ్మ్. కేర్ తీసుకోవాలి. ఇంకా కొంతమందికి ఎలా ఉంటాయంటే ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెజర్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ గర్భాశయం ముందుగా పెరిగాయనుకోండి, అదేం ఓకే. చేస్తుంది? బ్లాడర్ పైన ప్రెజర్ పడుతుంది. ఓకే. అప్పుడు వాళ్ళకేముంటాయి, బ్లాడర్ నుంచి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. హ్మ్. లేదంటే కొంతమందికి ఇలా లీక్ అవ్వడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. హ్మ్. అవును. మరి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయం వెనక భాగంలో, అంటే పోస్టీరియర్ ఫైబ్రాయిడ్స్ అంటాం. హ్మ్. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది? మోషన్ పాస్ చేసినప్పుడు కాన్‌స్టిపేషన్ రావడం, హార్డ్‌గా రావడం, లేదంటే ఓకే. అసలు కూర్చోలేకపోవడం, బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఈ హ్మ్. సింప్టమ్స్ అనేటివి పీరియడ్స్‌తో కలిపి ఉంటాయి. ఓకే.
వీక్నెస్ కనిపించా, బ్యాక్ పెయిన్ గా అనిపించా, ఇవన్నీ ఎక్కువ లాంగ్ టర్మ్ గా అనిపించా, రెస్ట్ తీసుకున్న తగ్గట్లేదు వాళ్ళకి, అలా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే అప్పుడు స్కాన్ చేయడం జరుగుతుంది. ఓకే. మెయిన్ గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయిస్తుంటాం, ఓకే. యూఎస్జీ అబ్డామిన్ అంటుంటాం, అబ్డామిన్ పెల్విస్ అని. ఆ స్కాన్ ద్వారా ఆ ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ సైజ్ లో ఉన్నాయి, ఎక్కడెక్కడ లొకేషన్ లో ఉన్నాయో తెలుస్తుంది. మల్టిపుల్ గా ఉన్నాయా, సింగిల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, పోస్టీరియర్ గా ఉన్నాయి, యాంటీరియర్ గా ఉన్నాయి, మొత్తం ఆ యూఎస్జీ రిపోర్ట్ చెప్తుంది అనమాట. దీని తర్వాత కొంతమందికి సెర్వికల్ ఫైబ్రాయిడ్స్ అలా ఉన్నాయనుకోండి, వాళ్ళకి పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తుంటాం, అంటే స్పెక్యులమ్ ఇన్సర్ట్ చేసి చూస్తుంటాం. దీని తర్వాత వచ్చేసి టీవీఎస్ స్కాన్ అంటాం, ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ అంటాం. అంటే యూట్రస్ లేకి ఒక సెలైన్ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ సెలైన్ ఫ్లూయిడ్ అనేది మొత్తం క్లియర్ గా వెళ్తుందా లేదని ఎక్స్రే లాగా చూస్తుంటాం. ఎక్స్రే టెక్నిక్ అనమాట ఇది కూడా. ఆ టెక్నిక్ ద్వారా ఆ ఫ్లూయిడ్ ఏమైనా సరిగ్గా వెళ్తుందా లేదా, మొత్తం ఫుల్ అయిపోయిందా లేదా, లేదంటే ఎక్కడైనా బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, ఆ బ్లాక్స్ ఉన్నాయంటే అక్కడ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని అలా విజువలైజ్ చేయొచ్చు. ఇంకా కొన్ని రేర్ కేసెస్ లో ఎంఆర్ఐ పిలివి అడ్వైస్ చేస్తుంటాం. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎలా ఏ విధంగా ఉన్నాయని కూడా. మరి కొన్ని కండిషన్స్ లో బ్లడ్ రిపోర్ట్ సజెస్ట్ చేస్తుంటాం, సిబిపి టెస్ట్ అంటాం. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది, అప్పుడు బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బ్లడ్ టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తుంటాం. ఇంకా కొన్ని హార్మోన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, మెయిన్ గా అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్, ఈ 3 ద్వారానే తెలుసుకోవచ్చు. రేర్ కేసెస్ లోనే ఎంఆర్ఐ దాకా వెళ్తుంటాం. సో ఇది రావడానికి ఏజ్ అట్లా ఏమన్నా ఉంటుందా, అంటే ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది అని ఏజ్ ఫ్యాక్టర్స్? మెయిన్ గా ఫైబ్రాయిడ్స్ కూడా జెనెటిక్ గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. దాంతో పాటు ఇది కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్ ఫైబ్రాయిడ్స్ కూడా. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైపోవడం వల్ల వస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, గర్భాశయ లోపల ఏర్పడేలాగా చేస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువైపోవడం వల్ల ఆ గడ్డలు ఇంకా ఎక్కువ, ఆ కండలు ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఎక్కువ గడ్డలు ఏర్పడేలా చేస్తుంది. అంటే ఈస్ట్రోజన్ డిపెండెన్సీ ఉంటుంది ఇంట్లో. ఈ ఫైబ్రాయిడ్స్ కి పర్టికులర్ ఏజ్ అంటే ఏమి లేదనమాట. ఎందుకంటే హార్మోన్ డిపెండెన్సీ వల్లనే ఇది కాజ్ అవుతుంది కాబట్టి అది ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఎర్లీ 20s 30s లో స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి 40 years 45 years వరకు స్టార్ట్ అవ్వచ్చు. బట్ నార్మల్ గా ఓల్డ్ డేస్ లో కన్సిడర్ చేసుకున్నట్టయితే ఆఫ్టర్ 40 years స్టార్ట్ అవడం చూస్తుంటాం. బట్ ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్ జనరేషన్ కి, ఫుడ్ హ్యాబిట్స్ కి ఇది ఎర్లీ స్టేజ్ లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఎక్సెసివ్ గా ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ జరిగేలా చేస్తుంది. దాని ద్వారానే 20s లో 30s లో కూడా చూస్తుంటాం ఫైబ్రాయిడ్స్ అనేవి. పర్టికులర్ ఏజ్ అంటే ఏం లేదు, ఎవరికైనా రావచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 1 or 2 years అలా పడుతుందా? ఎలా రికవరీ స్టేజ్ ఎలా ఉంటుంది? నార్మల్ గా అందరూ ఏం చేస్తారు, ఫైబర్స్ తెలిసిన వెంటనే సర్జరీకి వెళ్ళిపోతుంటారు. అంటే గర్భాశయం తీర్చుకోవడం, లేదంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ చేస్తుంటారు. ఇలా చేయించుకోవడం వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సేమ్ అదే సర్జికల్ స్పాట్ నుంచే మళ్ళీ ఫైబ్రాయిడ్ స్టార్ట్ అవడం, లేదంటే మల్టిపుల్ గా ఎక్సెసివ్ గా ఫైబ్రాయిడ్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి గర్భాశయం తీర్చుకోమని చెప్తుంటారు, ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉన్నాయి తీర్చుకోవాలని చెప్తుంటారు. వాళ్ళకి ఏమవుతుంది, ఎర్లీగా మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మెనోపాజ్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఆ 30-40 స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక కండిషన్. బట్ అలాంటివి ఏమీ లేకుండా హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ విధంగా అంటే ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఏ విధంగా ఉన్నాయి అనేలాగా ట్రీట్మెంట్ డిపెండ్ అవుతూ ఉంటుంది. సపోజ్ అది ఎర్లీ స్మాల్ ఫైబ్రాయిడ్స్ అనుకోండి, 3 to 5 centimeters ఫైబ్రాయిడ్స్ అనుకోండి, అంతకన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, మెడిసిన్స్ లో క్యూర్ అయిపోతుంది. కొన్ని కేసెస్ ఉంటాయి 5 to 9 centimeters ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఇది మీడియం ఫైబ్రాయిడ్స్ అంటాం. వీళ్ళు ఎలా ఉంటుంది, ఆ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గేలాగా కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా సింటమాటిక్ రిలీఫ్ కి అందించవచ్చు. ఇది ఒక ట్రీట్మెంట్. ఇంకా కొన్ని లార్జ్ కేసెస్ ఉంటాయి, క్రానిక్ కేసెస్ అంటాం. ఫైబ్రాయిడ్ సైజ్ more than 10-12 అలా ఉంటాయి. ఇలాంటి కేసెస్ లో ఏముంటాయంటే మల్టిపుల్ గా ఉన్నాయి అనుకోండి, సపోజ్ వాళ్ళ ఏజ్ అడ్వాన్స్డ్ గానే ఉంది, 45 అలా ఉంది, వాళ్ళకి ట్రై చేస్తాం, ఆ కేసులో ట్రై చేస్తాం. కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా సర్జరీ అంటే భయపడుంటారు కదా వాళ్ళు, అలాంటి భయపడే వాళ్ళకి సర్జరీ వరకు వెళ్లకుండా ఆ ఫైబ్రాయిడ్ సైజ్ మళ్ళీ ఇంకా పెరగకుండా కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా సింటమాటిక్ రిలీఫ్ అని అందించగలుగుతాం. బట్ అలాంటి కండిషన్ లో తగ్గిపోవడం ఇంపాసిబుల్ అనమాట, చాలా తక్కువగా ఉంటుంది అంటే సక్సెస్ రేట్ అనేది. బట్ వాళ్ళకి సింటమాటిక్ రిలీఫ్ అందించగలుగుతాం అలాంటి కేసెస్ లో. సో పెళ్లి అయిన వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ ఒక 30 years ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీకి ఫర్దర్ గా ప్రాబ్లం వస్తుందంట? యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ లొకేషన్ పైన డిపెండ్ అవుతాయి. సపోజ్ ఈ ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపల ఉన్న ట్యూబ్స్ లో ఉంటే బ్లాకేజ్ లాగా ఏర్పడతాయి. లేదు గర్భాశయంలోనే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళకి బేబీ ఫామ్ అయినా కూడా ఎర్లీగా అబార్షన్స్ అయ్యేలాగా, లేదంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రాపర్ బేబీ గ్రో అయ్యేంత స్పేస్ అది క్రియేట్ చేయదు కాబట్టి అక్కడ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల. ఇంకా కొంత మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ లో ప్రెగ్నెన్సీ ఇంపాసిబుల్ గా ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఆ 30 years లో ఉన్న వాళ్ళకి డిఫికల్టీగా ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీ కామన్ గా చూస్తుంటాం ఫీమేల్ ఫ్యాక్టర్స్ లో, అందుకనే ఫైబ్రాయిడ్ కూడా ఉన్నది ఫ్యాక్టర్ ఇన్ఫెర్టిలిటీకి. సో 30 years ఉన్న వాళ్ళకి అంటే లైక్ సర్జరీ వరకు వెళ్ళకుండా కాజెస్ ఏంటి అని చెప్పేసి మనం ట్రీట్మెంట్ తీసేసుకోవచ్చు. సో ఫర్దర్ గా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఫర్టిలిటీకి. యా, డెఫినెట్లీ అండి.
ఆ సైజ్ లో మెయిన్ లొకేషన్ ఇంకా సైజ్ బట్టి ట్రీట్మెంట్ సైజ్ బట్టి ఉంటుంది. సర్జరీకి వెళ్ళాలా లేకపోతే మామూలుగా నార్మల్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చా అవుతుందా అనేది. బట్ ఓకే. అన్ని ఫైబర్స్ సర్జరీ అవసరం లేదు. ఓకే. కొన్ని ఫైబ్రాయిడ్స్ సర్జరీ లేకుండా హోమియోపతి ద్వారా క్యూర్ అయిపోతూ ఉంటాయి. అది గుర్తుంచుకోండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాకున్నటువంటి డౌట్స్ అన్ని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.